నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామంలోని 7వ వార్డ్ ఎస్సీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్ 2001 సంవత్సరంలో వేశారు. 8 నెలలకే కొంగిపోయింది. నాణ్యత లేమితో పగుళ్లు ఏర్పడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏటా లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్న నాయకుల అండదండలతో పనులు చేజిక్కించుకున్న గుత్తేదారులు ఇష్టారీతిన రోడ్లు నిర్మించడంతో కోట్లు మట్టిపాలవుతున్నాయి. సీసీ రోడ్లు పగుళ్లు కంకర తేలడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులపై గత ప్రభుత్వంలో ఉన్న తొలి శాసనసభాపతి మధుసూదనాచారి దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఆ కాలనీ వాసుల ఫలితం శూన్యంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎమ్మెల్యే దృష్టి సారించి ఈ కాలనీలోని గతంలో వేసిన సీసీ రోడ్డు తీసివేయించి కొత్త సీసీ రోడ్డు వేయించాలని, సైడ్ డ్రైనేజీ కాలువలు నిర్మించాలని వారు కోరుతున్నారు. కాగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ఉన్నతాధికారులు పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. చూపిద్దారు అంతా పడిపోయింది రోజు దగ్గర పెట్టు పెట్టరాలి ఫోటోలా Anuda, Shen. Anuda, Bo.